ఖచ్చితంగా గీత గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ప్రజలకి కానీ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒకే రకంగా స్పందించడం, వారి ఫోన్ కాల్ ఆన్సర్ చేయడం, వారి సమస్యలు వినడం, పరిష్కరించడం, తిరిగి మళ్ళీ వారికి మీ సమస్య పరిష్కారం చేశాను అని చెప్పేసి సమాధానం చెప్పి కొద్దిమంది రాజకీయ నాయకుల్లో మన గీత గారు ఒకడు పిఠాపురంలో. నిజమా కాదా? ఖచ్చితంగా గీత గారికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా పూర్తి మద్దతుగా అండగా నిలబడాలని. ఎందుకంటే వారు ఢీకునేది ఇద్దరు బలమైన నాయకులు, ఒక పక్క తెలుగుదేశం, ఒక పక్క జనసేన నాయకులు. ఇద్దరు బలమైన నాయకులతో రాజకీయం చేయవలసిన పరిస్థితి. కానీ నాకు ఒక బెంగ ఉండేది, ఆవిడ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అని చెప్పేసి. కానీ మీ అందరినీ చూసిన తర్వాత ఎంతమంది ఈ మండపంలో ఉండగా ఇంకో 200 మంది బయట, దీనికి ఇంకో 200 మంది బయట ఉండి మరీ కొంతమంది స్టేజ్ మీదకి వచ్చి మాకు ఇంకా కబుర్లు రాలేదు అని చెప్పేసి కంప్లైంట్లు చేస్తున్నారు. కాకపోతే ఇది క్యాడర్ మీటింగ్. మండలాల్లో 2 మున్సిపాలిటీల్లో 3 మండలాల్లో మళ్ళీ మన కార్యకర్తల సమావేశాలు జరుగుతాయి. ఇది నాయకులు క్యాడర్ మీటింగ్. ఈ మీటింగ్కి ఇంత రెస్పాన్స్ అయితే, ఈ మీటింగ్కి ఇంత రెస్పాన్స్ ఉంటే నాకు ఒక రకమైన ధైర్యం కూడా వచ్చింది. ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం చేజెక్కించుకుంటారండి. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర పరిస్థితులు, ఈరోజు ఉదయాన్నే పేపర్ చూస్తాను, ఒక పేపర్, ఒక దినపత్రిక చదివితే రాష్ట్రంలో గంజాయి రహిత రాష్ట్రం కింద తయారైపోయిందంట రాష్ట్రం. అంటే నిన్న వచ్చి ఉంటుంది వాళ్ళ ఆలోచన, ఈరోజు పేపర్లో రాస్తారు రాష్ట్రం అంతా గంజాయి రహిత రాష్ట్రం కింద తయారైపోయిందట. గత ఎన్నికలకు ముందు మనం ఆలకించాం, నాణ్యమైన మద్యం అందజేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్టు మాట నిలబెట్టుకున్నారు, మిగతా నిలబెట్టుకున్నారో లేదో తెలియదు. కానీ నాణ్యమైన మద్యం ప్రతి ఇంటికి, ప్రతి వీధికి 2 బెల్ట్ షాపుల రూపంలో ఖచ్చితంగా అందజేస్తున్నారు. అదేవిధంగా ఆయన చెప్పని ఇంకో మాట కూడా ఆయన అమలు చేస్తున్నారు. అదేంటంటే నాణ్యమైన గంజాయి. ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు తీస్తే గంజాయి నాణ్యమైనది. వాళ్ళ నాయకులు ఎకరానికి ఇంత కమిషన్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి వ్యాపారంలో ఆరితేరిపోయి ఉన్నారు వారి నాయకులందరూ కూడా. నాణ్యమైన గంజాయి. మరి ఆ పేపర్ ఏ క్రైటీరియాతో గంజాయి రహిత రాష్ట్రం కింద ఈ రాష్ట్రం తయారైపోయిందని చెప్పిందో మరి నాకు అర్థం కావటం లేదు. ప్రతి వీధిలోనూ, ప్రతి స్కూల్ దగ్గర, ప్రతి కాలేజ్ దగ్గర, చిన్న పిల్లల స్థాయి దగ్గరికి వచ్చేసింది గంజాయి. దయచేసి దాని మీద దృష్టి పెట్టవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మీరు పేపర్లో గంజాయి రహిత రాష్ట్రం అని చెప్పేసి రాయించుకోవడం మానేసి ఏ క్రైటీరియా ప్రకారం మీరు ఆ రకంగా రాస్తారో బాధ్యతగా ఉన్న దినపత్రికలు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరొక మాట, గత ఎన్నికల్లో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 2024-25 సంవత్సరం వరకు వారి రిలీజ్ చేసిన మేనిఫెస్టో అంటే సూపర్ 6 పేరుతో, సూపర్ 7 పేరుతో 6-7 హామీలు, మరి ఇంకో 143 హామీలు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. అవి ఏవి కూడా 2024 నుంచి 25 వరకు ఒక్క గ్యాస్ సిలిండర్ తప్పితే ఏమీ ఇవ్వలేదు. మళ్ళీ 2025 సంవత్సరం మొదలై 2 నెలలు పోయిన తర్వాత ఆయన తల్లికి వందనం పేరుతో ఆయన అమలు చేసిన ఒక పథకం అమలు చేశాడు. ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తానని చెప్పేసి 13,000 రూపాయలు ఇచ్చాడు. మరి అది ఎంత శాతానికి అందిందన్నది ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఇంకా ఇస్తాం అంటున్నారు, అప్లై చేసుకోండి, ఇస్తాం అంటున్నారు. మరి ఎంత శాతానికి అందిందన్నది క్వశ్చన్ మార్క్గా ఉంది. మరి సూపర్ 6 హామీల్లో ఒక హామీ నిలబెట్టుకున్నారు. మరి మిగతా 5 హామీల సంగతి ఏంటి? ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మాటకి విలువ కానీ విశ్వసనీయత కానీ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని తోడు తీసుకొచ్చుకుని
చంద్రబాబు నాయుడు గారి హామీలకి నాది బాధ్యత. నేను ప్రామిస్ చేస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాం, నేను చంద్రబాబు నాయుడు గారు ఈ హామీలు అమలు చేస్తాం అని చెప్పి మీరు అన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు విశ్వసించి మీకు ఓటేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఒక్కడు మాట్లాడితే మటుకి రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. మీరు మిమ్మల్ని తోడు తీసుకున్నాడు కాబట్టి మీ మాట మీద ఈ రాష్ట్ర ప్రజలు విశ్వసించి ఓటేయడం జరిగింది. తీరా చూస్తే ఏమైంది? పోయా మోసం, అందరూ మోసపోయాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసపోయాం. నిరుద్యోగులు మోసపోయాం. 18 సంవత్సరాలు దాటిన యువతులు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు అనుకుని నెలకి 1500 మోసపోయాం. ఉద్యోగాలు ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి లక్షలాది మంది ఉద్యోగాలు తీసి పారేశారు. తిరిగి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అది మోసపోయాం. దయచేసి రైతు భరోసా, అది కూడా మోసపోయాం. దయచేసి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇది మంచి ప్రభుత్వం, లేదంటే సుపరిపాలన అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు నేను చూస్తున్నాను. నేను గమనించింది ఏంటంటే రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా కార్యక్రమం 2 రోజులే చేసి 3 రోజుల నుంచి మొఖం దాటేస్తున్నారు. లేదంటే కొంతమంది తిరుగుతున్నారు. వారు తెలుగుదేశం పార్టీ నాయకులను ఒక 4-5 ఇళ్ళు ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఫోటోలు తీయించుకుని ఫోటోల కోసం కార్యక్రమం చేస్తున్నారు. మనం మండల మీటింగ్లు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి గ్రామంలోని మీటింగ్లు పెట్టుకుని, వార్డు మీటింగ్లు పెట్టుకుని ప్రతి ఇంటికి తిరిగి మనం వివరిద్దాం ఈ ప్రజలకు జరిగిన మోసం. ఎందుకంటే మనకు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి గడప తొక్కి నాయకుడు ఆటోమేటిక్గా ప్రమోట్ అవుతాడు. స్థానిక సంస్థలు నిలబడాలనుకున్న నాయకులందరూ కూడా ప్రమోట్ అవుతారు. ప్రతి గడప తొక్కి ఈ విధమైన మోసం జరిగింది. ఎందుకంటే మీకు ఇన్ని హామీలు ఇచ్చారు. ఎగ్జాంపుల్, ఒక ఇంటికి 2 పిల్లలు, 2 ఎకరాల భూమి, లేక ముసలావిడ, రకరకాల మందికి చెప్పి 1,50,000 వస్తుంది సంవత్సరానికి, 5 సంవత్సరాలకి 7,50,000 మీ ఇంటికి వస్తుంది అని చెప్పేసి ఇది మా ప్రమాణం అని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రమాణం చేశారు. మరి మీకు ఎంత వచ్చింది అని ఖచ్చితంగా అడిగి ఈ సంవత్సరం మీరు ఇంత నష్టపోయారు అని చెప్పి వివరించి ప్రతి ఇంటికి వెళ్ళవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మన క్యాడర్ని పరుగులెట్టించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా ప్రతి ఇంటికి, ప్రతి వీధికి, ప్రతి మూలకి ప్రతి ప్రజలు ఎంత నష్టపోయారన్నది ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆయన చేశాడని చెప్తాం, తప్పే ఉంది. పెన్షన్ 3,000 నుంచి 1,000 రూపాయలు పెంచాడు, 4,000 చేశాడు. 65 లక్షలు ఉన్న పెన్షన్లే 60 లక్షలు చేసి పారేశాడు. అన్ని కూడా చెప్తాం. మాకు ఇంతకు ముందు వచ్చేదమ్మా పెన్షన్, ఇప్పుడు రావట్లేదని కొంతమంది అంటారు. మీతో 5 లక్షల పెన్షన్లు తీసి పారేశాడు. అవన్నీ కూడా మనం వివరించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కరెంటు బిల్లు ఎంత పెరుగుతున్నాయి, ఈరోజు నిత్యావసర వస్తువులు ఎంత దారుణంగా ఉంది, ధాన్యాగారంగా ఉన్న పిఠాపురంలో రైతుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసి మరొకసారి 4 సార్లు మోసపోయామో ఈ మోసగాడి చేతిలోని ఇంకొకసారి మోసపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క మాట చెప్తున్నాను, నేను ఒక్క మాట చెప్పేసి ముగిస్తాను. నేను ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి 8 సార్లు అనుకుంటా కుప్పం నుంచి గెలిచారు. మరి మొన్న కుప్పం వెళ్ళారు, వెళ్ళి ఆయన ఏమంటాడు, స్వర్ణ కుప్పం చేస్తాడట. మొన్నే మరి 4 సార్లు ముఖ్యమంత్రి చేసి 8 సార్లు 40 సంవత్సరాల పరిపాలన చేసి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఆ కుప్పం ప్రజలు ఆ దృష్టం అన్నా చేసుకున్నారు. మరి మన పిఠాపురం ప్రజలకు ఆ దృష్టం లేదు, అది కూడా చూసుకోండి. అతను ఇల్లు అక్కడికి సొల్లు చెప్పినా ఏదో ఒకసారి వెళ్తున్నాడు. అదేవిధంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకు ఒత్తిడి తెస్తానే ఉండాలి. ఖచ్చితంగా నిలబెట్టుకునే అవసరం ఉంది వాళ్ళకి. మనం ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. అవసరమైతే 1-2 మండల మీటింగ్లు కూడా నేను కూడా వస్తాను.
నేను కూడా మరొకసారి మండలాల్లో వివరించి చెప్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.